హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ ఫేస్ లిఫ్ట్ యొక్క టాప్ మోడల్ ZX రివ్యూ తీసుకొచ్చాను ఎక్స్క్లూజివ్గా తెలుగులో మీకోసం. సో టయోటా వాళ్ళు ఇన్నోవా క్రిస్టాని మన ఇండియాలో 2023 రీసెంట్గానే రీఇంట్రడ్యూస్ అనేది చేశారు, అది కూడా మైనర్ ఫేస్ లిఫ్ట్తో. సో న్యూ ఇన్నోవా క్రిస్టాతో పాటు సాలిడ్ సేల్స్లో మనకు ఇన్నోవా హైక్రాస్ కూడా ఉండబోతుంది. సో ఇన్నోవా క్రిస్టా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇటరేషన్ క్రియేట్ చేసింది ఇన్నోవా హిస్టరీలోనే. సో క్రిస్టా అనగానే ఫస్ట్ మనకు సాలిఫైడ్ ఫస్ట్ చాయిస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీపుల్ కోసం గుర్తొస్తుంది. అండ్ పవర్ఫుల్ రియలబుల్ ఇంజన్ ఉంటుంది. మెయిన్గా ఫ్యామిలీస్ చూసేది కంఫర్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది ఈ కార్ వచ్చేసి. సో ఇన్నోవా క్రిస్టాకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే డీజిల్ వెహికల్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా హైక్రాస్ పెట్రోల్ వెహికల్ కంటే కూడా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. సో దీని స్టార్టింగ్ ప్రైజెస్ ఇన్నోవా క్రిస్టా వచ్చేసి బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ మనకు 19,13,000 రూపాయలు ఉంటే, అదే హైక్రాస్ మనకు బేస్ మోడల్ వచ్చేసి 18,55,000 రూపాయలు మాత్రమే ఉంది. అంటే రెండింటికి డిఫరెన్స్ చూస్తే మనకు 58,000 రూపాయలు ఇన్నోవా క్రిస్టానే ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే వెహికల్ అనేది స్టార్టింగ్ బేస్ మోడల్స్లోనే లాంచ్ చేశారు. VX అండ్ ZX వేరియంట్స్ లాంచ్ చేయలేరు, అప్పుడు ప్రైజెస్ కూడా రాలేవు. సో ప్రజెంట్ ZX వేరియంట్ లాంచ్ అయింది కాబట్టి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని కంటిన్యూగా చూసినట్టయితేనో ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్స్ డైలీ ఈవినింగ్ 9 o'clock రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ఇన్నోవా క్రిస్టా ఓన్లీ మీకు రీలాంచ్ అయిన తర్వాత 2.4 లీటర్ డీజిల్ ఇంజన్తో మాత్రమే ఉంటుంది. అండ్ అది కూడా ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి పెట్రోల్ ఆప్షన్ లేదు అండ్ ఎలాంటి ఆటోమేటిక్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కమింగ్ టు వేరియంట్స్ పరంగా మారితే రీలాంచ్ వచ్చేసి 4 ట్రిమ్ వేరియంట్స్తో లాంచ్ అనేది చేశారు టయోటా వాళ్ళు. ఒకటి G బేస్ మోడల్, GX సెకండ్ బేస్, VX మిడ్ వేరియంట్, ZX టాప్ మోడల్ మీరు స్క్రీన్లో చూస్తుంది. ఓన్లీ ZXలో మాత్రమే మీకు 7 సీటర్ మాత్రమే ఉంటుంది. మిగతా వేరియంట్స్ అన్నింటిలో మీకు 8 సీటర్ అండ్ 7 సీటర్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే టోటల్ 5 కలర్ ఆప్షన్స్లో 2023 మోడల్లో లాంచ్ చేశారు. ఒకటి వైట్, క్రిస్టల్ షైన్ వైట్, సిల్వర్, బ్లాక్ అండ్ బ్రాంజ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లుక్స్ వైజ్గా వాకర్ అని వెళ్ళిన తర్వాత కీస్ నుంచి చూసాను. సో 2023 మోడల్ యొక్క కీస్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా మీకు ఇలా అయితే కనిపిస్తాయి. ఫస్ట్ లాక్ అండ్ లాక్ సింపుల్గా ఇస్తున్నారు. టయోటా బ్రాండింగ్ ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్లో. అండ్ క్రోమ్ సరౌండింగ్ బిలో ద లోవర్ సైడ్ అయితే చూడొచ్చు. రిఫ్రెష్ లుక్స్ అనేవి ఉంటాయి కీస్ పైన. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇన్నోవా అనేది రాశారు. సిమిలర్ టు హైక్రాస్ కీస్ లాగా అనిపిస్తుంటాయి నాకు కొద్దిగా హైలెక్స్ అండ్ హైక్రాస్ కీస్ లాగా. కమింగ్ టు లుక్స్ వైజ్గా మారుతూ 2023 మోడల్ మీకు ఇన్నోవా క్రిస్టా అనేది వెరీ సిమిలర్ లుక్స్ టు ఓల్డర్ క్రిస్టా లాగానే ఉంటాయి. బట్ మైల్డ్ అప్డేట్స్ అనేవి మనకు ఫ్రంట్ ఫ్యాసియా నుంచి అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ రీడిజైన్లో మీకు టయోటా బ్రాండింగ్ క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రెష్ లుక్స్లో మీకు స్లైట్లీ సిమిలర్ మోర్ ప్రామినెంట్ ఫ్రంట్ గ్రిల్ అనేది కనిపిస్తుంది. అండ్ రీడిజైన్ గ్రిల్ అనేది చూడొచ్చు. సో న్యూ హారిజాంటల్ పియానో గ్లాసీ బ్లాక్ గ్రిల్ విత్ క్రోమ్ సరౌండింగ్స్ అనేవి గ్రిల్ పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీడిజైన్లో మీకు బంపర్స్ పైన రిఫ్రెష్ డిజైన్ ఆఫ్ బంపర్స్ విత్ బ్లాక్ స్కిడ్ ప్లేట్స్ విత్ క్రిస్టా బ్రాండింగ్ క్రోమ్ ఫినిష్లో అనేది ఇస్తున్నారు చూడొచ్చు. నేమ్ ప్లేట్ బిలో ద లోవర్ సైడ్ చూస్తాను. ఎయిర్ డ్యామ్ ఇంటిగ్రేటెడ్గా గ్రిల్లోనే చేశారు. ఫ్రెష్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి మీకు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తాను. అండ్ హెడ్ లైట్స్ నుంచి మారితే సేమ్ ఓల్డర్ యూనిట్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎలోజిన్ హై బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్న బల్బ్స్గా అయితే చూడొచ్చు. డే టైమ్ రన్నింగ్ లైట్స్ వచ్చేసి మీకు DRLs అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్స్ యూనిట్స్ మొత్తం కూడా మీకు క్రోమ్ సరౌండెడ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ లైట్స్ యూనిట్ మొత్తం కూడా మనకు సరౌండింగ్స్ అంతా క్రోమ్ ఫినిష్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ అప్డేట్స్ 2023లో ఏంటంటే మనకు రీడిజైన్ ఫాగ్ ల్యాంప్స్ పొజిషనింగ్ విత్ రీడిజైన్ టర్న్ ఇండికేటర్ అండ్ క్రోమ్ యాక్సెన్స్ విత్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము. ఓవరాల్గా ఇది మనకు క్లాసిక్ ప్రొఫైల్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా మెయింటైన్ చేశారు ఓల్డర్ క్రిస్టాతో కంపేర్ చేస్తాను. ఫ్రెండ్స్, కమింగ్ టు ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తాను. ఫస్ట్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఇన్నోవా క్రిస్టా 2023 మోడల్. పెద్దగా చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయము. అండ్ బోనెట్ హుడ్ నుంచి మీకు ఒక షార్పర్ షోల్డర్ లైన్ అనేది కంటిన్యూ డిజైన్ అనేది చూడొచ్చు. ఇది ప్రామినెంట్ డిజైన్ మనకు రెగ్యులర్ డిజైన్ క్రిస్టా నుంచి. అండ్ మనకు వైపర్స్ వచ్చే వరకు మంచి క్వాలిటీ ఆఫ్ వైపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు టయోటా వాళ్ళ నుంచి. అండ్ రెయిన్ సెన్సర్స్ అనేవి లేవు. సో ఆటో వైపర్స్ అనేవి ఉండవు. కాకపోతే మనకు అడాస్ కూడా మిస్ అయింది. యాక్చువల్లీ ఈ ప్రైస్ పాయింట్ XU700లో మనకు అడాస్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఇందులో అనేది రాదు.
అండ్ కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ చూడండి, సచ్ ఎ హ్యూజ్ లెంత్ ఆఫ్ సైడ్ ప్రొఫైల్. అండ్ ఫ్రంట్ ఫెండర్స్ కామన్ ప్లెయిన్ డిజైన్ అనేవి ఉంటాయి, ఎలాంటి వీల్ ఆర్చెస్ లేవు. వీల్స్ గురించి మాట్లాడితే బేస్ మోడల్లో మీకు 16 ఇంచెస్ సింగిల్ టోన్ వీల్స్ ఇస్తే, ఇది టాప్ మోడల్ ZX కాబట్టి 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు, చాలా చాలా మిస్ అయ్యాం మనము ఈ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ని. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం 2023 మోడల్లో. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు, ట్యూబ్లెస్ టైర్స్ విత్ సెక్షన్ వచ్చే వరకు వీల్ది మనకు 215/55 ఆర్ 17 ఇంచెస్ వీల్స్. టాప్ మోడల్లో 17 ఇంచెస్, బేస్ వచ్చే వరకు మీకు 16 ఇంచెస్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వీల్స్ గురించి. అండ్ సస్పెన్షన్ సెటప్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఏదైతే మనకు ఓల్డర్ ఇన్నోవా క్రిస్టా ఉందో సేమ్ సస్పెన్షన్ సెటప్ తీసుకున్నారు. ఎలాంటి చేంజెస్ అండ్ ట్యూనింగ్స్ అనేవి మనకు సస్పెన్షన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇందులో మీకు రగడ్ ఫీల్ కోసం వీల్ ఆర్చర్స్, సైడ్ క్లాడింగ్స్ అనేవి మిస్ అవుతాయి. ఎక్కువగా క్రోమ్ యాక్సెస్ అనేవి యూజ్ చేశారు సైడ్ ప్రొఫైల్లో. లైక్ ORVM పైన కూడా మీకు క్రోమ్ ఇన్సర్ట్స్ అనేవి చూడొచ్చు. విత్ LED టర్న్ ఇండికేటర్ ఇస్తారు. అండ్ టాప్ మోడల్ కాబట్టి మీకు పెడల్ ల్యాంప్ కూడా ఉంటుంది ORVM పైన. ఇది చాలా బాగా మంచి ఫీచరే. అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVM ఇస్తున్నారు. సచ్ ఎ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా చూడొచ్చు మీకు ఇంటీరియర్ ఏరీ ఫీల్ కోసం. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విత్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎప్పుడు కూడా మెన్షన్ చేయరు టయోటా వాళ్ళు, బట్ హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మీకు. ఆఫ్ రోడింగ్ వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆఫ్ రోడింగ్ వెహికల్ కాదనుకోండి. సిటీ కండిషన్స్లో కూడా చాలా బాగా హెల్ప్ఫుల్. వన్ ఆఫ్ ఫేవరెట్ వెహికల్ డైమెన్షన్స్లో అందరికీ. అండ్ ఇంకోటి రేర్ నుంచి కూడా చూస్తేనే మీకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ వీల్స్ విత్ డ్రమ్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రైస్ పాయింట్లో 4 డిస్క్ బ్రేక్స్ అప్డేట్ చేయాలి 2023లో, మిస్ చేశారు కాస్ట్ కటింగ్. బట్ ఇక్కడ మీకు ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసిస్ కనిపిస్తుంది, క్లియర్గా చూడవచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాడీ రోల్ ఇస్తుంది. నాకు ఇష్టం, చాలామందికి ఇష్టం ఉండదు బాడీ రోల్. సో హ్యూజ్ ట్రక్ లాగా ఫీల్ అనేది వస్తుంది ఇది వెహికల్ నడుపుతుంటేను. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విత్ రిక్వెస్ట్ సెన్సర్, డ్రైవర్ సైడ్ విత్ మాన్యువల్ కీ ఎంట్రీ ఇస్తున్నారు. బ్లాక్అవుట్ B పిల్లర్ టేప్ ఫినిష్ అనేది చేశారు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా చూడొచ్చు. డైమెన్షన్స్ అంతా కూడా నేను ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. అండ్ ఈ 2023 మోడల్లో కూడా మీకు సన్ రూఫ్ అనేది మిస్ అయింది. పానరామిక్ సన్ రూఫ్ విషయం పక్కన పెడితే నార్మల్ సన్ రూఫ్ కూడా రాదు. ఫ్రెండ్స్, కమింగ్ టు రేర్ ప్రొఫైల్లో మీకు ఎక్కువగా చేంజెస్ అనేవి కనిపించవు. మెయిన్లీ మీకు సిగ్నిఫికెంట్ స్టైలింగ్ చేంజెస్ అనేవి మీకు న్యూ ఇన్నోవా క్రిస్టాలో కూడా అబ్జర్వ్ చేయడానికి ఏమీగా పెద్దగా లేవు. మీకు సేమ్ డిజైన్స్, సేమ్ లుక్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి ఓల్డర్ క్రిస్టా లాగానే. అప్రైట్ టెయిల్ గేట్ డిజైన్ అనేది చూడొచ్చు మీకు. ఫస్ట్ ఫ్యూచర్స్ వైజ్గా చూస్తే మీకు టాప్ మోడల్ కాబట్టి ఇందులో మీకు వైపర్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిఫాగర్ విత్ స్పోర్టీ స్పాయిలర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది చూడొచ్చు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఇస్తున్నారు. సన్ రూఫ్ మిస్ అయింది. బట్ 2023 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ ఆఫ్ టెయిల్ లైట్స్ లేవు. స్ప్లిటెడ్ బల్బ్స్ ఆఫ్ టెయిల్ లైట్స్, కంప్లీట్ యూనిట్ మొత్తం కూడా బల్బ్స్ గానే ఇస్తున్నారు. సో రివర్స్ లైట్, టర్న్ ఇండికేటర్ అంతా కూడా 2.4Z బ్రాండింగ్, టాప్ మోడల్ రైట్ సైడ్ బ్యాచింగ్ ఇస్తున్నారు. కెమెరా అనేది సెంటర్లో లేదు, మీకు హెలోజన్ బల్బ్స్గా ఇస్తున్నారు. నేమ్ ప్లేట్ వచ్చేసి సో లెఫ్ట్ సైడ్ కాస్త మనకు కెమెరాస్ అనేవి ప్లేస్ చేశారు, రివర్స్ కెమెరా. ఇన్నోవా క్రిస్టా బ్రాండింగ్ మీకు 3D క్రోమ్లో లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేమ్ బంపర్స్, ఎలాంటి చేంజెస్ అనేవి లేవు మీకు. 4 పార్కింగ్ సెన్సార్ విత్ 2 రిఫ్లెక్టర్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి. సిమిలర్ బంపర్స్ టు ఓల్డర్ ఇన్నోవా క్రిస్టా కానీ చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా చూస్తే మనకు రేర్ ప్రొఫైల్ నుంచి చేంజెస్. సో కింద చూస్తే మీకు స్పేర్ వీల్ అనేది అండర్ బాడీలో ఉంటుంది. సో ఆబ్వియస్లీ 16 ఇంచెస్ విత్ స్టీల్ వీల్ ఇస్తారు. సస్పెన్షన్ సెటప్ విత్ అంతా కూడా చూడొచ్చు మీకు. ఎగ్జాస్ట్ రైట్ సైడ్ వస్తుంది. రేర్ షఫుల్, రేర్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతుంది. ఈ కార్ రన్ అవుతుంది వెహికల్ వచ్చేసి. ఒకసారి మనం బూట్ స్పేస్ చూద్దాము ఇన్నోవా క్రిస్టా 2023 మోడల్ది. సో టాప్ మోడల్ కాబట్టి మనకు ప్రీమియం సీట్స్ అనేవి ఉంటాయి ఇంటీరియర్లో చూసాను. సో బూట్ స్పేస్ పరంగా మాడితే మనకు డీసెంట్ బూట్ స్పేస్ కంపేర్ టు స్కార్పియో ఎంతో చూస్తే మనకు బెటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ పైనకి అయితే టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇది కూడా కొంచెం హైట్ తక్కువగానే ఓపెన్ అవుతుంది. ఐ థింక్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇంకొంచెం హైట్ ఓపెన్ అయితే బాగుంటుంది, 6 ఫీట్ వాళ్ళకి తగులుతుంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేవరకు 100 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆల్ ది 3 రో అప్గ్రేడ్ చేసిన తర్వాత అయితే ఉంటుంది. అట్లీస్ట్ బెటర్ స్కార్పియో ఎంతో కంపేర్ చేస్తే, XU700తో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ నుంచోబెట్టవచ్చు. అండ్ ఇంకో ప్రాక్టికల్ విషయం ఏంటంటే 50-50 స్ప్లిటెడ్ సీట్స్, కంప్లీట్ ఫోల్డ్ అనేది చేయొచ్చు. సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది. యూటిలైజేషన్ లేనప్పుడు మీకు 6 ప్యాసింజర్ ట్రావెల్ చేసేటప్పుడు బూట్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కార్గో కెపాసిటీని. అండ్ యూసేజ్గా ఉన్నప్పుడు ప్యాసింజర్ వాళ్ళది ఇలా అప్రైడ్ చేసుకొని 50-50 స్ప్లిటెడ్ సీట్స్ని థర్డ్ రోని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. చాలా బాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు టయోటా వాళ్ళు. అండ్ సెంటర్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు థర్డ్ ప్యాసింజర్ వాళ్ళకి మిడిల్లో చూస్తాను. ఇది చాలా మంచి ఫీచర్ యాక్చువల్గా చూస్తాను. అండ్ యూసేజ్ లేనప్పుడు మీరు తీసేసి మళ్ళీ సపరేట్గా పక్కన పెట్టేయచ్చు బూట్లో. యాక్చువల్గా ఉల్టా పెట్టాను. సో ఇలా తిప్పి పెడితే మీకు సీదాగా అయితే ఉంటుంది. బట్ ఇది పెట్టడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ORVM మనకు కనిపించదు, వెనకాల వచ్చే వెహికల్స్ కనిపించదు కాబట్టి అందుకే మీకు మాన్యువల్గా ఇస్తున్నారు. యూసేజ్ లేనప్పుడు ఖచ్చితంగా పక్క పెట్టేయండి. బట్ ఒకవేళ మీకు సెంటర్ హెడ్ రెస్ట్ షార్ట్ జర్నీస్కి కావాలి మిడిల్ ప్యాసింజర్ వాళ్ళకంటేనే యూటిలైజ్ చేసుకోండి, లేదంటే ORVMలో ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది చాలా మంచి ఫ్యూచర్.
అండ్ 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఈ స్ట్రిప్ ద్వారా ఫోల్డ్ చేసుకోవచ్చు, వన్ టచ్ థంబ్నెయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు జాక్ ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు, బూట్లో చూసాను. సో దీని బాక్స్ లోపల మీకు జాక్ కానివ్వండి టూల్ కిట్ అంతా కూడా ఇస్తున్నారు. సీట్ బెల్ట్స్ హోల్డర్స్ విత్ సీట్ బెల్ట్స్ ప్రాపర్గా ఇస్తున్నారు. ఇది సీట్ హోల్డర్స్ చూడొచ్చు, హుక్స్ అనేవి ప్రాపర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫోల్డ్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ రైట్ సైడ్లో మీకు బూట్ లైట్ ఒకటి ఇస్తున్నారు, హెలోజిన్ అండ్ ఆన్ ఆఫ్ మాన్యువల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ దీని కింద ఎలాంటి స్టోరేజ్ స్పేస్ అయితే లేదు, మీకు ఏదైనా స్టోరేజ్ కానివ్వండి టూల్ కిట్ అది ఏది పెట్టుకోవడానికి లేదు, కంప్లీట్ ప్యాక్ అనేది చేశారు. ఎందుకంటే దీని కింద స్పేర్ వీల్ అండర్ బాడీ ఉంది కాబట్టి. సో కంప్లీట్ నీట్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాస్టిక్ ఫినిష్ చేశారు. టెయిల్ గేట్ వచ్చేసి లోపల సైడ్ చూస్తాను. ఇది ఓవరాల్గా రేర్ ప్రొఫైల్ అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడతాను. అండ్ ఇంకోటి సేమ్ యాజ్ 2023 మోడల్ నుంచి కంటిన్యూగా తీసుకుంది. ఈ హైలైట్స్ ఆఫ్ మనకి ఏదైతే టెయిల్ ల్యాంప్స్ 3D బయటకు వచ్చాయో ఇవి మళ్ళీ సిమిలర్గా తీసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమాత్రం ఆలోచన ఇంటీరియర్ వెళ్ళిపోదాం. ఆల్ 4 క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సాలిడ్ రగడ్ ఫీల్ అని ఉంటుంది. అండ్ డోర్స్ కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి, వైడర్ ఓపెనింగ్ డోర్స్ చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉంటుంది. టాప్ మోడల్ కాబట్టి మీకు డోర్స్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీమియం టచెస్ అనేవి ఉంటాయి మీకు టాప్ మోడల్లో, లగ్జరీ టచెస్ అనేవి ఉంటాయి. లైక్ డోర్స్ నుంచి మాట్లాడితే వుడ్ ట్రీట్మెంట్ నేర్చు, ప్లెంటీ ఆఫ్ వుడ్ ట్రీట్మెంట్ ఇంటీరియర్లో. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, సిల్వర్ సాఫ్ట్ టచ్ డోర్ హోల్డర్స్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్ ఆటో ఫంక్షన్ ఇస్తున్నారు. అండ్ ప్యాడ్స్ పైన మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇస్తున్నారు, హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫినిష్, లెదర్ ఇచ్చింటే బాగుంటుండే. పాకెట్స్ పైన మీకు 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్స్ ఇస్తున్నారు. స్పీకర్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి మీకు టాప్ మోడల్లో. అండ్ ఇంటీరియర్ చూస్తే మీకు ఇందులో టాప్ మోడల్ కాబట్టి క్యామిల్ ట్యాన్ ఇంటీరియర్ అనేది ఇస్తున్నారు. సీట్స్ అండ్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్గా చూడొచ్చు. ఇదే బేస్ మోడల్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ అనేది ఉంటుంది సింగిల్ టోన్గా. ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే డ్యూయల్ టోన్ క్యామిల్ ట్యాన్ హై క్వాలిటీ అపాలజీ సీట్ కవర్స్ అనేవి ఇస్తారు. సో క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే టాప్ మోడల్ కాబట్టి ఓన్లీ 7 సీటర్ ఆప్షన్. సో థర్డ్ రో మీకు 50-50 స్ప్లిటెడ్ సీట్స్. కంఫర్ట్ చూపెట్టలేను ఎందుకంటే ఆల్రెడీ నేను బేస్ మోడల్ చూపెట్టాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా కంఫర్ట్ సో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి క్లిక్ చేసి చూడండి. అండ్ థర్డ్ రో వాళ్ళకు కూడా ప్రాక్టికల్గా ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. స్కార్పియో ఎన్లో మిస్ అయ్యాయి మీకు. ప్రాపర్ రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు. లాంగ్ జర్నీస్కి చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. కప్ హోల్డర్స్ ఇస్తున్నారు వాళ్ళకి. అండ్ ప్రాక్టికల్గా మీకు ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. సో కప్ హోల్డర్స్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి. రిక్లైన్ యాంగిల్ కూడా చేసుకోవచ్చు. 50-50 స్ప్లిటెడ్ సీట్స్. అండ్ అయితే సపోర్ట్ కొంచెం ఇష్యూ ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ రో సీట్స్ గురించి మాట్లాడితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, సాఫ్ట్ టచ్ అపాలజీ సీట్ కవర్స్ చూడొచ్చు మీకు. క్యామిల్ ట్యాన్ లెదర్ అపాలజీ సీట్ కవర్స్ అండ్ క్రిస్టా బ్రాండింగ్. ఇండివిజువల్ ఆర్మ్ రెస్ట్ ఫోల్డబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కంఫర్ట్ వైజ్గా చూస్తేనే మీకు అండ్ అయితే సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంది. నీ రూమ్ వచ్చే వరకు డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది ఇందులో చూస్తేనే మీకు. అండ్ అలాగే మీకు రిక్లైన్ యాంగిల్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ థర్డ్ రో యూటిలైజ్ చేయకపోతే సో రిక్లైన్ చేసుకొని కంఫర్టబుల్గా జర్నీ అనేది చేయొచ్చు సెకండ్ రో వాళ్ళు. అండ్ హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంది. నాకు ఇక్కడ వరకు వస్తుంది 6 ఫీట్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫోల్డబుల్ హోల్డర్స్ విత్ హుక్ ఇస్తున్నారు. అండ్ లైట్ అనేది ఇస్తున్నారు, రీడింగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, హెలోజిన్ రీడింగ్ ల్యాంప్స్. అండ్ రూఫ్ మౌంటెడ్ మనకు అంబియన్ లైటింగ్, బ్లూ అంబియన్ లైటింగ్ అనేది మనం మిస్ అయ్యాం ఏదైతే స్టార్టింగ్ వర్షన్ వచ్చిందో. అయితే 2016 మోడల్లో చూసాం మనం లాంచ్ అయినప్పుడు, అదే మనకు రూఫ్ మౌంటెడ్ మళ్ళీ వచ్చింది. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు మీకు. రేర్ ప్యాసింజర్ ఏసీ వాళ్ళకి బ్లోవర్ కంట్రోలర్, ఫ్యాన్ కంట్రోలర్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో అండ్ ఇండివిజువల్ ఏసీ వెంట్స్ రూఫ్ మౌంటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా కంఫర్టబుల్గా ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఇందులో చూస్తేను సో ఏవైతే మనకు బ్యాక్ టేబుల్స్ ఇస్తారో ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. దీన్ని పిక్నిక్ టేబుల్స్ అనొచ్చు, ల్యాప్టాప్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్లెట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. కప్ హోల్డర్స్ ఇస్తున్నారు మీకు, ప్రాక్టికల్గా చూడొచ్చు. సో బాటిల్ హోల్డర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వుడ్ ట్రీట్మెంట్ ప్రీమియంగా సీట్లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ దీని ద్వారా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ మీరు బ్యాక్ పొజిషన్ అవుతుంది. చాలా ప్రీమియం టచెస్, స్కూప్ డౌట్ విత్ మ్యాగజిన్ హోల్డర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇన్ డీటెయిల్గా వుడ్ ట్రీట్మెంట్ చూడొచ్చు, చాలా బాగా కంఫర్టబుల్గా. అండ్ హంప్ అనేది వెళ్తూ పైకి మీకు పైకి అవుతుంది, ఎందుకంటే రేర్ వీల్ డ్రైవ్ షెఫిల్ యాక్సిల్కి పవర్ వెళ్ళాలి కాబట్టి హంప్ లైట్గా వస్తుంది. అండ్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి కిందనే చూస్తే మీకు. సో కంఫర్టబుల్ ప్రాక్టికల్గా ఉంటుంది. సో డాష్ వచ్చే వరకు మీకు ఇలా అయితే కనిపిస్తుంది. టాప్ మోడల్ జెడ్ వేరియంట్ వచ్చేసి సో ఇలా చూడొచ్చు. మనం క్విక్లీగా ఫ్రంట్ వెళ్ళిపోయి మాట్లాడదాము. అండ్ ఇక్కడ మీకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ విత్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇది టాప్ మోడల్ 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఈ కార్ వచ్చేసి మీకు టాప్ మోడల్లో బెస్ట్ సేఫ్టీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి మీ షోరూమ్ని విజిట్ చేసి చూడండి. టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ, ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఒకసారి ఫ్రంట్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఒకసారి డ్రైవర్ సైడ్ కంటే ముందు కో ప్యాసింజర్ సైడ్ చూస్తే రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఇస్తున్నారు. ఆల్ 4 క్రోమ్
క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. సో కో ప్యాసింజర్ నుంచి మీకు డాష్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది, ప్రీమియం టచెస్. డోర్స్ నుంచి మాడితే రేర్ డోర్స్కి ఫ్రంట్ డోర్స్కి డిఫరెన్స్ అనేవి ఉంటాయి. లైక్ వుడ్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మీకు రాదు, ఇక్కడ మీకు గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అనే పియానో ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ కామన్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి, సిల్వర్ ఫినిష్ కామన్. ఆల్ ఫర్ పవర్ విండోస్ ఆటో ఇస్తున్నారు అండ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇస్తున్నారు. పాకెట్ సేమ్, స్పీకర్స్ సేమ్ ఉంటాయి, ట్విటర్స్ అనే ఫ్రంట్ ఇస్తున్నారు. డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. అండ్ సీట్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి, వెరీ కంఫర్టబుల్ బకెట్ సీట్స్ లాగా ఉంటాయి. బట్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. అండ్ కో ప్యాసింజర్ మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కాదు, ఓన్లీ మాన్యువల్ రిక్లైన్ యాంగిల్ అండ్ స్లైడ్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. సో డాష్లో చూస్తే మీకు వుడ్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. కో ప్యాసింజర్ నుంచి ప్రీమియంగా ఉంటుంది, ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. ఏదైతే మనం ఇన్నోవాలో మిస్ అయ్యాం ఇన్ని రోజులు, ఈ క్రిస్టాతో రీలాంచ్ అయిపోయింది. అండ్ డ్యూయల్ గ్లో బాక్స్ ఇస్తున్నారు. పైన గ్లో బాక్స్ మీరు స్టోరేజ్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి వెరీ ప్రాక్టికల్గా అయితే ఉంటుంది. అండ్ కప్ హోల్డర్ ఇస్తున్నారు చూడొచ్చు మీకు. సో ఇలా మీకు కప్ హోల్డర్ అనేది చూడొచ్చు. ఇక్కడ కప్స్ పెట్టుకుంటే మీకు ఏసీ ద్వారా కూల్ అవుతాయి, సో డ్రింక్స్ అనేవి కూల్ అవుతాయి ఫాస్ట్గా. ఇది చాలా బాగుంది. అండ్ కింద ఒక గ్లో బాక్స్ ఇస్తున్నారు అండ్ లాకబుల్గా కూడా ఉంది. సో కింది గ్లో బాక్స్ మీకు పర్సనల్గా యూసేజ్ అనేది చేసుకోవచ్చు, కొంచెం స్టోరేజ్ స్పేస్గా పర్సనల్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లైక్ ఎనీథింగ్ వాలెట్ అవన్నీ కూడా లాకబుల్గా ఉంటుంది. సో కొంచెం సేఫ్గా ఉంటుంది మాన్యువల్ కీ ద్వారా. సో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ప్లెంటీ ఉంటాయి, సింగిల్ పీస్ ఆఫ్ డాష్ ఉంటుంది. కాకపోతే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి నియర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కామన్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని నెక్స్ట్ కింది వేరియంట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 5 ఫీచర్స్ మాత్రమే చూడొచ్చు. పెడల్ ల్యాంప్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూ ఇల్యూమినేషన్ అండ్ 7 ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు విత్ పిక్నిక్ టేబుల్స్. అండ్ దాంతోపాటు డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ వే ఏదైతే ఉందో. సో ఈ 5 ఫీచర్స్ మాత్రమే VXకి అండ్ జెడ్కి డిఫరెన్స్ వచ్చేసి. రెస్ట్ ఆల్ అయితే సేమ్ ఉంటాయి. సో రెస్ట్ మీకు ఇక్కడ చూసే డోర్ సైడ్ వచ్చేసి మీకు ఫ్రంట్ చూస్తాను, డ్రైవర్ సైడ్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇంటీరియర్ ఆల్ బ్లాక్ డాష్ ఇంటీరియర్ వచ్చు. క్యామిల్ ట్యాన్ సీట్స్ అనేవి చాలా బాగున్నాయి. డోర్స్ నుంచి ఫ్యూచర్స్ వైజ్గా మారితే సేమ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పియానో గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫ్ డోర్స్ చూడొచ్చు. ఫ్రంట్ డోర్స్ వచ్చేసి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, ఆల్ ఫర్ పవర్ విండోస్ ఆటో ఇస్తున్నారు. చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs ఇస్తున్నారు. అండ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇస్తున్నారు. లెదర్ ఇచ్చుంటే బాగుంటుంది మనకు ప్యాడ్స్ పైన. అండ్ సేమ్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్, సేమ్ స్పీకర్స్. బట్ ఫ్రంట్ మీకు ట్విటర్స్ వస్తుంది చూస్తే మీకు ఏ పిల్లర్ దగ్గర ట్విటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. అండ్ సీట్స్ వచ్చేసి మెయిన్గా మీకు టాప్ మోడల్ కాబట్టి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ వే సీట్స్ చూడొచ్చు. 8 వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ పవర్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. ఓన్లీ ఇన్ ద టాప్ మోడల్ జెడ్ వేరియంట్లో మాత్రమే వస్తాయి మీకు ఇది. సో దీన్ని కింది వేరియంట్ V వేరియంట్లో కూడా తీసుకున్నా మీకు ఇలా రావు. బట్ లాంగ్ డ్రైవ్స్కి మాత్రం వెరీ కంఫర్టబుల్గా, లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి సీట్స్, అబ్సల్యూట్లీ చెప్పగలుగుతాను. డాష్ చూడండి మీకు ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ డాష్లో మీకు ఫీచర్స్ వైజ్గా పుష్ స్టార్ట్ బటన్ చూడొచ్చు, రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే DPF డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ అండ్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఈ 2 నాబ్స్ వచ్చేసి ఒకటి మీకు ఇంజన్ హుడ్, బోనెట్ హుడ్ ఓపెన్ చేయడానికి, అండ్ ఇంకోటి పెట్రోల్ లిడ్ ఓపెన్ చేయడానికి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో మీకు ఓన్లీ 3 పెడల్స్ చూడొచ్చు. ఓన్లీ మాన్యువల్లో మాత్రమే ఇస్తారు, డెడ్ పెడల్ కూడా మిస్ అయింది. ఆటోమేటిక్ వెహికల్ అనేది రాదు, మిస్ అవ్వాల్సింది. ఆటోమేటిక్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఆబ్వియస్లీ నేను కూడా ఆటోమేటిక్ ఫ్యానే. సో నెక్స్ట్ వచ్చే వరకు ఒకసారి లోపల కూర్చొని మీకు ఫీచర్స్ ఏముంటాయి టాప్ మోడల్ ఒకసారి చూపిస్తాను. డాష్ అయితే చూడండి, సింగిల్ ఫ్లోటింగ్ డాష్ అయితే ఇస్తున్నారు. ఇలా అయితే చూడొచ్చు, సింగిల్ పీస్ యూనిట్ అయితే 2016 మోడల్ నుంచి మనకి ఇలాగే వస్తుంది ఇన్నోవా క్రిస్టాలో. అండ్ ఫీచర్స్ వైజ్గా సేమ్ అదే మీకు 8 ఇంచ్ స్మార్ట్ ప్లే క్యాస్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అబ్సల్యూట్లీ వర్త్ అయితే కాదు ఈ ప్రైస్ పాయింట్లో చూస్తాను. హై క్రాస్ అన్న బెటర్ దీనికంటే కూడా. అండ్ మహేంద్ర వెహికల్స్ ఇంకా బెటర్. టచ్ బటన్స్ ఇస్తున్నారు. అండ్ టచ్ UI ఏదైతే ఉందో యూజర్ ఇంటర్ఫేస్ అదే ల్యాగ్ అవుతుంది. టచ్ కూడా అంత రెస్పాన్సివ్గా లేదు. యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మనకు ఉంటుందో అది కంప్లీట్లీ చేంజ్ చేయాలి, అప్డేట్ అవ్వాలి టయోటా వాళ్ళు. అట్లీస్ట్ ఫ్యాన్స్ ఉన్నందుకన్నా కొంచెం అన్న బెటర్ చేయాలి. బట్ సేమ్ యూనిట్ ఇస్తున్నారు, సేమ్ ఫీచర్స్ అవే ఉంటాయి. సో యాప్స్ ఉంటాయి. అండ్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే అయితే ఉంది, బట్ వైర్లెస్ అయితే కాదు మీకు. సో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సింపుల్ సెట్టింగ్స్ ఎక్కువగా ఏమీ కూడా లేవు మీకు. ఇంకా లాట్ ఆఫ్ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ప్రైస్ పాయింట్కి, బట్ అవన్నీ మిస్ అవుతాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఇంతే మనకి చూడొచ్చు. సో ఆడియో సెట్టింగ్స్లో బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ బటన్స్ ఇస్తున్నారు చూడొచ్చు. హోమ్ మెనూ, ఆడియో అండ్ హోమ్ అవుతాగానే సింపుల్గా. అండ్ ఇక్కడ ట్రాక్, ఛానల్ అండ్ ఇవన్నీ బటన్స్ ఇస్తున్నారు. 2 రోలర్ బటన్స్ చూడొచ్చు, మిగతా ఇవి మాన్యువల్ బటన్స్ ఇస్తున్నారు. రోలర్ బటన్స్లో వాల్యూమ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది రైట్ సైడ్లో, ఇంకోటి మనకు ఛానల్ చేంజ్ ఇవన్నీ బటన్స్ అయితే చూడొచ్చు, రోలర్ వాల్యూమ్ బటన్స్. ఇదే మనకు యూనిట్ చూస్తేను టచ్ స్క్రీన్ ఇంకా అదే ల్యాగ్ అయితే ఉంటుంది, ఇంకా బెటర్ చేయాలి. సిల్వర్ ట్రీట్మెంట్ అరౌండ్ మనకు టచ్ సెన్సిటివిటీ బాగుంది. అండ్ క్లాక్ ఒకటి సెంట్రల్ ఇస్తున్నారు. హ్యాజర్ లైట్ మనకు టాప్ ఆఫ్ ది చూడొచ్చు, డాష్ బోర్డ్ దగ్గర. ఏసీ వెంట్ సరౌండింగ్స్ చూడొచ్చు పైన ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాడితే ఇది టాప్ మోడల్ కాబట్టి మీకు బ్లూ ఇల్యూమినేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. దీని కింది వేరియంట్ V వేరియంట్లో కూడా రాదు. అండ్ ఇది వచ్చేసి మీకు TFT మల్టీ ఇన్ఫో డిస్ప్లే అనేది చూడొచ్చు సెంటర్లో వచ్చేసి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అనలాగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ
డిజిటల్ డిస్ప్లేలో మీకు జనరల్ సెట్టింగ్స్ చూడొచ్చు. సో సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మీకు సో కరెంట్ సెట్టింగ్స్, యావరేజ్ వస్తుంది, బ్లూటూత్ ఆడియో అండ్ వార్నింగ్స్ వస్తాయి. అండ్ సెట్టింగ్స్లో ఒకసారి డీటెయిల్గా వెళ్ళినట్టయితే మీటర్ కన్జప్షన్స్ అనేవి ఉన్నాయి, లాంగ్వేజ్ సెట్టింగ్స్, యూనిట్స్, ఎకో, స్విచ్ సెట్టింగ్స్ చూడొచ్చు. అండ్ డ్రైవర్ 1 ఇన్ఫో, డ్రైవర్ 2 ఇన్ఫో, పాపప్ డిస్ప్లే, కలర్స్లో 4 కలర్స్ బ్లూ, గ్రే, వైట్, రెడ్ చేంజ్ అయ్యగానే మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి చేంజ్ అనేది అవుతుంది చూడొచ్చు. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది, రెడ్ కలర్లో వస్తుంది. అండ్ స్లైట్లీగా మీకు సరౌండింగ్స్ కూడా మీకు ఏదైతే అండర్లైన్స్ ఉంటాయో అవన్నీ రెడ్ కలర్లో చేంజ్ అయ్యాయి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. రెస్ట్ ఆల్ ఇంతే సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. కామన్ సెట్టింగ్, రేంజ్, ఫ్యూయల్ కన్సప్షన్, యావరేజ్, ఫ్యూయల్ ఎకానమీ ఇవన్నీ కూడా చెప్తుంది. రీఫ్యూయల్, యావరేజ్ ఇవన్నీ చూడొచ్చు. డ్రైవర్ ఇన్ఫో ఇవన్నీ. లెఫ్ట్ సైడ్ టాకో మీకు అనలాగ్లో వస్తుంది, రైట్ సైడ్ మీకు స్పీడో అనలాగ్లో ఉంటుంది. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కామన్గా ఉంటాయి. అండ్ స్పీడో ఫ్యూయల్ గేజ్ వచ్చేసి మీకు అది కూడా అనలాగ్లో అయితే ఇస్తున్నారు, ఇంజన్ టెంపరేచర్ అన్ని కూడాను. సో స్టీరింగ్ వీల్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టీరింగ్ వీల్, బట్ క్వాలిటీ వైజ్ అంత బాగాలేదు. సో సాఫ్ట్ టచ్ లేదు. ఈ బటన్స్ ఏవైతే స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేయడానికి అండ్ ఇవన్నీ బ్యాక్ రావడానికి, ట్యాకిల్ చేయడానికి, ఇన్ డీటెయిల్ వెళ్ళడానికి. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి మీకు ఆడియో కంట్రోల్స్ చూడొచ్చు, వాల్యూమ్ కంట్రోల్స్, ఛానల్ కంట్రోల్, మూడ్ హోల్డ్, వాయిస్ కమాండ్స్, కాల్ డిక్లైన్ అనేది ఇస్తున్నారు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. అండ్ టొయోటా బ్రాండింగ్ సెంటర్లో వుడ్ ట్రీట్మెంట్ చూడండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది వుడ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఓల్డర్ బెంజ్ కార్స్లో వస్తాయి ఇలాంటివి. అండ్ ఓల్డర్ ఇన్నోవా క్రిస్టాలో, ఐక్రాస్లో మిస్ అయ్యాం మనం, ఇది వచ్చేసి సో ప్రాపర్ హోల్డింగ్స్ చూడొచ్చు, ఫింగర్ హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. 4 స్పోక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు సింపుల్గా. లెఫ్ట్ సైడ్ లివర్ వచ్చే వరకు మీకు నార్మల్ వైపర్స్ అనేవి చూడొచ్చు. రైట్ సైడ్ వచ్చే వరకు ఆటో హెడ్ ల్యాంప్స్ ఫీచర్ అనేది దొరుకుతుంది, లివర్ ఇండికేటర్స్. అండ్ క్రూజ్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది మీకు స్టీరింగ్ వీల్ పైన చూడొచ్చు. సో హైవే రైడ్స్లో వెరీ కంఫర్టబుల్ అయిన వెహికల్, క్రూజ్ చేసి పెట్టేస్తే కంఫర్ట్గా రైడ్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చే వరకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ చూసినట్టయితేను సో అడ్జస్ట్మెంట్ మాత్రం ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఉంది. టెలిస్కోపిక్ కూడా ఇస్తున్నారు. సో 2 ఉన్నాయి. సో లాక్ అనేది చేసేద్దాము. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో కప్ హోల్డర్ ఇస్తున్నారు. సో డ్రైవర్ డ్రింక్స్ కూడా కూల్ అవ్వడానికి ఏసీ వెంట్ సరౌండింగ్స్ దగ్గర కప్ హోల్డర్. సింగిల్ పీస్ యూనిట్ ఆఫ్ డాష్ బోర్డ్ డిజైన్ చూడొచ్చు. సో యాజ్ ట్రెడిషనల్ డిజైన్ ఆఫ్ ఇన్నోవా క్రిస్టా ఇంటీరియర్. ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ యూనిట్, ఎకో మోడ్, పవర్ మోడ్ 2 మోడ్స్ ఉంటాయి, ట్రాక్షన్ కంట్రోల్. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ వైజ్గా మీకు 2.1 ఆర్మ్స్ యూఎస్బీ పోర్ట్ విత్ 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మిస్ అయింది, మొబైల్ హోల్డర్స్. అండ్ బేసిక్ గేర్ లివర్ ఇస్తున్నారు. ఈ ప్రైస్ పాయింట్లో అబ్సల్యూట్లీ వర్త్ కాదు ఇది. అండ్ లివర్ కూడా వైబ్రేట్ చాలా అవుతుంది స్టార్ట్ అయినప్పుడు, ఇలా షేక్ అవుతుంది మీకు. అందుకే నాకు మాన్యువల్ నచ్చదు. ప్లస్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. 4 డిస్క్ బ్రేక్స్ లేవు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లేదు, సింగిల్ కప్ హోల్డర్ వచ్చి ఇది కూడా కాస్ట్ కటింగ్. ఇక్కడ ఎక్స్ట్రా కప్ హోల్డర్ ఇస్తే ఏమవుతుందో నాకు తెలియదు. బట్ ఆర్మ్ రెస్ట్ మాత్రం సాఫ్ట్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. డీప్ ఇన్సైడ్ స్పేస్ అయితే ఉంది విత్ వైట్ స్టిచ్చింగ్స్, అడ్జస్టబుల్ అయితే కాదు. అండ్ ఇక్కడ ఒక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ రియర్ ప్యాసింజర్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేసిన మొబైల్ హోల్డర్స్ తోటి. ఇంటీరియర్ ఓవరాల్గా ఎలా అయితే కనిపిస్తుంది చూడొచ్చు. మీకు డాష్ వచ్చేసి ఆల్ బ్లాక్ థీమ్ అండ్ ఆటో IR/VM కూడా లేదు. అబ్సల్యూట్లీ కాదు, మహీంద్రా వాళ్ళదే ఫాలో అవుతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి పైన మీకు సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అట్లీస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బటన్స్ చూసి లాట్ ఆఫ్ బటన్స్ మీకు ఎక్కువగా లైట్ కంట్రోల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. రేర్ లైట్ కంట్రోల్స్, ఫ్రంట్ లైట్ కంట్రోల్స్, డోర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. మైక్తో ఒకటి ఇస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీ మైక్. అండ్ హెలోజిన్ లైట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ సన్ గ్లాస్ హోల్డర్. అండ్ ఇక్కడ చూస్తే మీకు ambient లైటింగ్ చూడొచ్చు, బ్లూ ambient లైటింగ్ సరౌండింగ్స్లో ఇక్కడ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రూఫ్ టాప్లో కూడా వస్తుంది ambient లైటింగ్. కో ప్యాసింజర్ మీకు వైజర్ పైన వానిటరీ మిర్రర్, సో వానిటరీ మిర్రర్ క్లోజ్డ్ విత్ లైట్ అనేది ఇస్తున్నారు, సారీ. అండ్ సేమ్ యాజ్ రైట్ సైడ్లో కూడా మీకు వానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫీచర్ అనేది ఉంది. అండ్ టూల్ రిబ్స్ హోల్డర్ కూడా కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హోల్డర్స్ అనేవి కామన్గా ఉంటాయి చూడొచ్చు, ఆల్ 4 డోర్స్కి హోల్డర్స్ ఇస్తున్నారు. ఓవరాల్ ఇంటీరియర్ చూడండి, ఇంతే, మీకు పెద్దగా చేంజెస్ ఏం లేవు. సేమ్ టాప్ మోడల్లో ఇంతకుముందు వచ్చేలాగానే, కాకపోతే మనకు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి టాప్ మోడల్ వస్తాయి. ఒకసారి మనం బయటికి అయితే వెళ్ళిపోదాం, క్విక్లీగా చూద్దాం. సో ఇంటీరియర్లో ఇంతే, మీకు బేసిక్గా అయితే కంఫర్టబుల్ ఫ్యామిలీస్ కార్ ఇది. మెయిన్గా లాంగ్ డ్రైవ్ జర్నీస్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఫ్యూచర్స్ వైజ్ అబ్సల్యూట్లీ వర్త్ అయితే కాదు ఈ ప్రైస్ పాయింట్, నేను ఒప్పుకుంటాను. అండ్ ఇంతే, మీకు ఒకసారి మనం ఆఫ్ చేసేసి బయటికి వెళ్ళిపోదాము. సో బయటికి వెళ్ళిపోయి లాస్ట్కి ఫైనల్ ఇంజన్ గురించి, సేఫ్టీ గురించి, కాంపిటీషన్ ఏం చూద్దాము. సో బోనట్ ఓపెన్ చేయడానికి ఈ నాబ్ అయితే ఓపెన్ చేస్తాము. సో అలాగే ప్రైజెస్ కూడా డిస్కస్ చేశాను, కాంపిటీషన్ ఏమొస్తుందని డిస్కస్ చేశాను. ఈ ప్రైస్ పాయింట్లో కాంపిటీషన్ ఏముంటుంది ఇన్నోవా క్రిస్టా రీలాంచ్కి. సో ఇంజన్ వచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఓల్డర్ ఇంజన్, కాకపోతే కొంచెం రిఫైన్మెంట్స్ లెవెల్స్ అనేవి BS6 నామ్స్లో అయితే వచ్చాయి. సో ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, టు బి రియల్లీ ఫ్రాంక్,
చాలా హెవీగా అయితే ఉంది. నిజంగా హైడ్రాలిక్స్ ట్రక్స్ అయితే ఇవ్వాలి. ఒక ట్రక్ని మోస్తున్నట్టుగా ఉంది. నాకైతే చాలా హెవీగా ఉంది. ఒకసారి మీ షోరూమ్కి వెళ్ళి ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. కమింగ్ టు ఇంజన్ గురించి మాడితే సేమ్ ఇంజన్ మనకు 2.4 లీటర్ డీజిల్ ఇంజన్, 4 సిలిండర్స్ టర్బో ఇంజన్, 150 bhp of power at 3400 rpm and 344 Nm of torque at 1400 to 2800 rpm with only 5-speed మాన్యువల్లో మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రేర్ వీల్ డ్రైవ్ వెహికల్, లాడర్ ఆన్ ఫ్రేమ్ చాసెస్, ఈ రెండు నా ఫేవరెట్. అండ్ ఇంకోటి ఇందులో డ్రైవ్ మోడ్స్ ఎక్కువ అండ్ పవర్ మీరు ఇంటీరియర్ చూసారు. హైవేస్లో పవర్ మోడ్ చాలా బాగుంటుంది. అండ్ గ్యాసోలైన్ ఇంజన్ అనేది మిస్ అవుతుంది. పెట్రోల్ ఇంజన్ అనేది రాదు. ప్లస్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా రాదు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే 2023 మోడల్లో ఆర్డీ కంప్లైంట్ ప్రకారంగా BS6 ఫేజ్ 2 అయితే వచ్చింది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది. అండ్ ఓల్డర్ ఇంజన్ ఏంటంటే మనకు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుండే, 166 bhp పవర్, 245 Nm ఆఫ్ టార్క్. బట్ ఆ పవర్ కంటే కూడాను డీజిల్ ఇంజనే మనకు మోర్ పవర్ఫుల్, మోర్ టార్క్ అనేది ఉంటుంది. పెట్రోల్లో మీకు 5-speed మాన్యువల్, 6-speed ఆటోమేటిక్ వస్తుండే, బట్ అది ఇప్పుడు ఆప్షన్ లేదు మీకు. అండ్ 2.4 ప్రజెంట్ అయితే ఇది ఇంజన్. అండ్ ఇందులో కూడా ఓన్లీ 5-speed మాన్యువల్ మాత్రమే. బట్ నా ఫేవరెట్ 2.8 డీజిల్ ఏదైతే ఉండేనో స్టార్టింగ్లో లాంచ్ చేశారు, సో అది నా ఫేవరెట్. సో దట్స్ ఇట్. ఇంజన్ గురించి ఇంతే. మనకు మైలేజ్ వచ్చే వరకు యావరేజ్గా 10 to 12 km/లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిటీ అండ్ హైవేస్లో. సో ఫ్రెండ్స్, ఇక సేఫ్టీ పరంగా మాట్లాడితే బేస్ మోడల్ అయితే మీకు ఓన్లీ 3 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, GX వరకు కూడాను. ఇది టాప్ మోడల్ Z కాబట్టి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీలో. బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్, నన్ను నమ్మొచ్చు. VSC వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది సేఫ్టీ ఫీచర్స్లో. ఇల్ స్టార్ట్ అసిస్ట్, ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్ అండ్ 3-point సీట్ బెల్ట్స్, సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్, ఇవైతే కామన్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనము ఇన్నోవా క్రిస్టా 2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేస్తాము. ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కాంపిటీషన్ వచ్చేసి టాటా సఫారీ వస్తుంది, XUV700 మహేంద్ర వాళ్ళ నుంచి, కియా కెరెన్స్ అయితే వస్తుంది, MG హెక్టర్ ప్లస్ వస్తుంది మనకు 7 సీటర్ కాబట్టి. అండ్ అలాగే హుండై అల్కాజర్ వస్తుంది, ఎందుకంటే అది కూడా 7 సీటర్ కాబట్టి. ఇంకా ఫైనలీ మనం ప్రైస్ గురించి మాట్లాడితేను, సో ఈ ఇన్నోవా క్రిస్టా ఫేస్ లిఫ్ట్ 2023 మోడల్ వచ్చేసి 19,13,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి టాప్ మోడల్ 20,09,000 అయితే ఎండ్ అనేది అవుతుంది. ఇది ఎస్టిమేటెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైజెసే. ఎగ్జాక్ట్ కనుక్కోవాలనుకుంటే మీ స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ ఫార్చ్యూన్ టొయోటా టోలీ చౌకీ బ్రాండ్కి విజిట్ చేసి మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్, బేస్ డిస్కౌంట్స్ అండ్ సూన్ డెలివరీస్ అయితే ప్లాన్ చేపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీని బేస్ మోడల్ కంటే కూడా హై క్రాస్ బేస్ మోడల్ తక్కువగా ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 18,55,000 రూపాయలు ఉంది. బట్ హై క్రాస్ టాప్ మోడల్ మాత్రం 29,72,000 ఎక్స్ షోరూమ్ ఉంది. దీని టాప్ మోడల్ 20,09,000 మాత్రమే ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇన్నోవా క్రిస్టానే బెటర్ టాప్ మోడల్. బట్ ఈ ప్రైస్ పాయింట్కి చాలా ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చే 3 విషయాలు. ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్, టయోటా వాళ్ళ వెరీ రియలబుల్ ఇంజన్ అండ్ వెరీ కంఫర్టబుల్ లాడర్ ఆన్ ఫ్రేమ్ చాసెస్, లాంగ్ డ్రైవ్స్కి కంఫర్టబుల్గా ఉంటుంది, హైవే రైడ్స్కి. అండ్ రేర్ వీల్ డ్రైవ్, మోర్ ఫన్ టు రైడ్. డీజిల్తో కంపేర్ చేస్తే చాలా బాగా కాంబినేషన్ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు వీడియో. ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయండి, మనం డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి.